మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఫుల్ మెజార్టీతో ఘన విజయం సాధించిన మహాయుతి తరపున సీఎం ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు. మహారాష్ట్ర సీఎం రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా కొత్త పేరు తెరపైకి వచ్చింది. సీఎంగా కొత్తగా బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహల్ పేరు వినిపిస్తోంది. గతంలో పూణే మేయర్ గా మురళీధర్ పనిచేశారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారం లేని మురళీధర్ ను బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర సీఎం పదవికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూటమి ముఖ్య నేతల భేటీని రద్దు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామాల వేళ శివసేన నేత సంజయ్ సిర్సాట్ సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వంలో షిండేను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీకు ప్రయోజనం చేకూరిందని శివసేన చెబుతోంది. కొన్ని పథకాలకు ఎన్సీపీ అభ్యంతరం చెప్పినప్పటికీ షిండే వాటిపై ముందుకెళ్లారని, అవన్నీ ఎన్నికల్లో కూటమికి ఓట్లు కురిపించిందని చెబుతున్నారు. సాధారణంగా హోంశాఖను డిప్యూటీ సీఎంకే ఇస్తారు. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే హోంశాఖను శివసేనకు ఇవ్వాలి. అలా కాదని సీఎం వద్దే ఉంచుకోవడం సరికాదంటున్నాయి శివసేన వర్గాలు. కొత్త ప్రభుత్వంలో షిండేకు కీలక శాఖలు ఇవ్వకుండా పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో మంతనాలు జరిగినప్పటికీ ఇంకా ఎలాంటి ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు. సీఎం ఎవరనే దానిపై బీజేపీ తీసుకునే డెసిషన్ కి పూర్తి మద్దతిస్తా. ముంబైలో కూటమి నేతల మధ్య చర్చ జరిగిన తర్వాత 2-3 రోజుల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తాం అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ సమావేశాన్ని రద్దు చేసి సొంతూరుకు వెళ్లిపోయారు. సీఎం ఎంపిక శాఖల కేటాయింపుల విషయంలో కూటమి నిర్ణయంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్లినట్లు మరికొందరు నేతలు చెబుతున్నారు. మరొక వైపు తన భవిష్యత్తు కార్యాచరణపై షిండే 24 గంటల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మహాయుతి కూటమితోనే కలిసి ఉంటారా లేదా అనేది చాలా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి.